సీతాపతి ఎస్ రామకృష్ణ, జగన్నాథం కేవి సతీష్, సీత శ్రీమతి పి మీనాక్షి, రాధ కుమారి పి రాధ. ఆర్గనైజర్ అండ్ డైరెక్టర్ ఐ సరస్వతీరావు. రచన గోవిందరాజులు నాగేశ్వరరావు. పర్యవేక్షణ సిహెచ్ నగేష్ కుమార్. మళ్ళీ పిల్ల పోటీ నాటిక. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुड वाटका वासन तక్కువ కిక్ ఎక్కువ ఆహా పరగడుపునే మందు కొడుతుంటే ఎంత కమ్మగా ఉందో. దరిద్రుడు తెల్లవారుగానే మందు తాగుతున్నాడు. ఎలా తాగుతున్నాడో దరిద్రుడు.
రెండు రకాలు ఉండవు. లంగా ఆడవాళ్ళే కట్టుకుంటారు. మగాడమైన ఆడవాళ్ళ లంగాలు ఆరేస్తున్నాడయ్యా. నీ భార్య లంగా పట్టరా, నేను ఆరబెడతాను. ఏం ఆడుతున్నావు? నా భార్య లంగా నేను ఆరబెట్టుకుంటుంటే నీకు ఎందుకయ్యా నొప్పి? నొప్పి కాదు, అవమానం. మగ జాతిగా తీయని మచ్చ తెచ్చావు. ఈ దారుణం తట్టుకోవాలంటే మందు కొట్టాల్సింది. మందు బుజ్జుమండ ఎక్కడ ఉంది? అవునవును, మందు తాగుబోతుడికి మందు కొట్టాలంటే ఏదో వంక. అవును, తాగుపోతునే. నా మందు నా ఇష్టం. అలాగే నా లంగా నా ఇష్టం. వెళ్ళి మందు తాగుపో. నువ్వు లేదు లంగాలు ఆరేసుకో. నాగాడిగా పుట్టిన తర్వాత మందు కొట్టుకున్నాను, లంగాయలు జాకెట్లు ఆరేసుకుని నువ్వు ఏమంటాడో లంగాయగడు తాగుబోతే ఎంతవా? ఏంటండి? ఏమీ లేదు, ఆ తాగుబోతుతో రోజు గొడవే. ఇంటికల్లా వాంటకి చెప్పి ఇల్లు ఖాళీ చేయించాలి. అయ్యో అంత పని చేయకండి. అతని గురించి తెలిసిందే కదా. రాధా నా ప్రాణ స్నేహితురాలండి. అందుకనే కదండి రెంట్ తక్కువ రేటుకి ఇప్పించింది. మనం వచ్చి వాళ్ళు ఖాళీ చేపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకేగా భరిస్తున్నాము. అబ్బబ్బబ్బబ్బా, మీరేంటండి నా బట్టలు ఆరేస్తున్నారు? నా ఏదో- బట్టలు నేను ఆరేసుకుంటాను, మీ బట్టలు మీరు ఆరేసుకోండి. ఏదో నీకు సాయం చేద్దామని ఆ ఎదో కంట్లో పడ్డాను. ఆయనే కాదు, ఎవరు చూసినా బాగోదు. సర్లే కానీ మీకు ఆఫీస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి, నేను బట్టలు ఆరేసి వస్తా. సరే, బయటికి ఏమనుకున్నాడు? నేను తాగితాడికి ఎందుకో తాగితాడికి ఎందుకో చెప్పా చెప్పు చేతులు అయిపోయావు. అయిపో ఏమండి? అయిపో అయిపో ఏమండి? అడిగిందికా అడిగింది ఏంటి ఎందుకా ఏంటి మాట్లాడమేంటి ఏమండి? మాట్లాడమేంటా నీ ఫ్రెండనా నా పిల్లన నేను కొట్టుకుంటాను చంపుకుంటాను అయినా నీ పిల్లని కొట్టలేదు కదా. మరగారు మీరు చేస్తుంది ఏం బాగలేదండి. అవును, నా పిల్లం నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను చంపుకుంటాను. అడగడానికి మీరెవరో? నా పిల్లం ఇష్టమైన కొట్టుకుంటాను చంపుకుంటానంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. అబ్బా సాటి మనిషిగా అడ్డుపడతాం, పోలీసులు రప్పించి జైల్లో పెట్టిస్తారు. విన్నావా? ఈడేమన్నాడు విన్నావా? జైల్లో పెట్టేస్తారండి నన్ను. అది కాదండి, వాళ్ళ గొడవ మనకెందుకు? ఏంటే ఊళ్ళో వేస్తుందండి నేను చూసినానా? మధు గారు ఎందుకు ఆడుకుంటున్నారు? రాగండి. నీకు సంబంధం లేదు, ఇది నా ఫ్యామిలీ. రాను పక్కన ఏంటి మాట్లాడదా? నువ్వు వెళ్ళాడు. ఆయన చాలా మంచివాడండి. అంటే ఆడు మంచాడు, నేను తాగిపోతుంది తిరిగిపోతుంది. అంతేనా అంతేనా? సరదా నుండి మీద దెబ్బ పడిందంటే మర్యాద ఉండదు. అబ్బా నువ్వైతే ఏం చేస్తావమ్మా? ఆయన కాబట్టి పోలీసులకు అప్పు చెప్తాను. ఆహా. అదే నేనైతేనా నువ్వైతే రెండు కాళ్ళు చేతులు వేసి కుర్చీలో కూర్చోబెట్టేదా. మాకండి నన్ను కొడతావు నువ్వు? కొడతావా? నీ ఫ్రెండ్ ఎంతైనా నా మొగుడే సీత, ప్లీజే కొట్టొద్దు. కొట్టడానికి నీ మొగుడైతేనంటే నా మొగుడైతేనంటే. చూసావా? నీ ఫ్రెండ్ అందులో నాకు ఆడదే నన్ను కొడతానంటుందే కొడతానంటుందే. ఎవరి చేతిలో తన్నులు తినే వరకు తెచ్చుకున్నారు. అంటే నువ్వు కూడా రివర్స్ అయిపోవా? రివర్స్ అయిపోవా? ఏ, చూస్తారా చూస్తారా? వద్దులే అమ్మో. 1 2 3 ముగ్గురు ఏకమైపోరు తండ్రి. కూర్చోబెట్టి నన్ను కుమ్మేస్తారేమో. నో! ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉన్నా. నేను వెళ్ళిపోతానంతే. నేను వెళ్ళిపోతానంతే. 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 ఎక్కడికి వెళ్తారండి? ఏట్లోకి ఎక్కడికి వెళ్తే నీకెందుకే? ఇలా రా.
నేనున్నా లేకపోతే ఒకటే కదా నీకు. నీ ఫ్రెండ్ ఉంది కదా, ఏయ్, నువ్వు ఆగా. నీ ఫ్రెండ్ ఉంది కదా నీకు మధ్యలో. నేనెట్టుకో ఎందుకో చెప్పు. అది కాదు మధు గారు, ఆ, మాట నువ్వు వినండి. అనవసరంగా మధ్యలో అంటారు కాక. నీ గొడవ నువ్వు చూసుకో. నీ బెల్లం కొట్టదు నేను. అదిగారు ఇరుగు పొరుగు అన్నాక మంచి చెడ్డ రెండు ఉంటాయి కదండి. ఆ మాత్రానికి ఇల్లు వాళ్ళకి వెళ్ళిపోతారా? ఆహా. అవునండి, నా మాట వినండి. నీకు ఏం చెప్పాను? సంబంధం లేదన్నా నీ కోసం అనమాట. ఏమండి ఎక్కడికి వెళ్తారండి? అమ్మా ఏంటి మళ్ళీ చెప్పమ్మా. ఎక్కడికి వెళ్తారండి? నేను ఎక్కడికో వెళ్తాను. నీకెందుకు? లోపలికి పదండి. నేను ఈ కొంపలో ఉన్నంత కాలం నేను ఈ కొంపకి రాను, ఈ ఇంటికే రాను. నేను వెళ్ళిపోతాను. ఏమండి? 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 మధు గారు, ఆగండి. రాధా, నన్ను క్షమించవే. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వేం చేస్తావులేవే, ఇదంతా నా తలరాత. అయినా ఇలాంటి తాగుపోతే ఎలా పెళ్లి చేసుకున్నావే? ఏం చెప్పమంటావే, వాళ్ళమ్మ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ తాతయ్య గారే తను పెంచారే. నేను కొంచెం వయసు రాగానే లేని అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళ తాతయ్య గారు భరించలేక ఇంట్లో నుంచి గెంటేశారే సీత. మరి ఉద్యోగం? ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడే. అక్కడికి కూడా తాగేసి వెళ్ళాడు. వాళ్ళ మీద గొడవ పెట్టుకునేసరికి ఉద్యోగుల నుంచి తీసేశారు సీత. అప్పటి నుంచి చిన్న చితక బట్టలు కుట్టుకుంటూ ఏదో ఇలా గడుపుతున్నాను సీత. నీ కథ కూడా నా కథలాగేనే. మీ వారినేమో వాళ్ళ తాతయ్య గారు గెంటేశారు, మా వారినేమో వాళ్ళ నాన్నగారు గెంటేశారు. మేము ప్రేమించుకోవడం మా మావయ్య గారికి అస్సలు ఇష్టం లేదే. అందుకని మేమిద్దరం గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా జీవనం సాగిస్తున్నాము. అంటే మీ ఆయనకు కూడా మా ఆయనలాగా ఏమైనా అలవాట్లు? చచా, మా ఆయన చాలా బుద్ధిమంతుడే, చాలా మంచివాడు. నేను ఎంత చెప్తే అంతే. నువ్వు చాలా అదృష్టవంతురాలివే సీత. నా రాత ఎవరికి రాకూడదు. బాధపడికే రాదా, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఏమండి ఏమండి ఆ, ఎవరండి? నా పేరు సీతాపతి, నేను లాయర్ని. ఏం కావాలండి? మధుగారి ఇల్లు ఇదేనమ్మా? అవునండి, ఇదేనండి. అంటే రాధవ్ నువ్వేనమ్మా? అవునండి, నేను రాధా, మధుగారి వైపుని. ఆహా. ఈ అమ్మాయి ఎవరమ్మాయి? తను నా ఫ్రెండ్ అండి, పక్క పోర్షన్లో ఉంటుంది. సరే అలా కూర్చొని మాట్లాడుకుందామా? అలాగేండి. రండి కూర్చోండి. అమ్మాయి, నేను మీ ఆయన గారి ఫ్యామిలీ లాయర్ గౌరీపతి గారి అబ్బాయిని. నా పేరు సీతాపతి. మొన్న కరోనాలో మీ ఆయన తాతగారు బామ్మగారు కన్నుమూశారు. అయ్యయ్యో, మాకు తెలియదండి. మీకే కాదమ్మా, ఎవ్వరికీ తెలియదు, తెలియజేసే అవకాశం కూడా లేదు. కాకపోతే ఇలా జరుగుతుందని ఆయన ముందుగానే తెలుసుకోవాలి. 3 నెలల ముందుగా వీలునామా రాశారు. ఏమని? నువ్వు ఆగు, నువ్వు చెప్పమ్మా. మీ ఆయన తాగుడు మానేశాడా? అంటే అది అదేనమ్మా, మీ ఆయన తాగుపోతూ తిరిగిపోతూ అంట కదా, నేను సరిగ్గా చూసుకోడంట కదా. మీకెవరు చెప్పారు? మధు వాళ్ళ తాతగారే. అదంతా అప్పుడండి. మా ఆయన నన్ను ఇప్పుడు ప్రేమగానే చూసుకుంటున్నాడు. అయితే ఓకే. ఇందుకే వీలునామాలో ఆయనకున్న 2 కోట్ల ఆస్తి మీకు చెందినట్లు రాశారమ్మా. చాలా సంతోషం అండి. అంత సంతోషపడద్దు. ఇందులో చిన్న తిరకాసు పెట్టారు. నువ్వు మీ ఆయన అన్యోన్యంగా ఉంటేనే ఆస్తి మొత్తం మీకు చెందుతుంది, లేదంటే అనాథ శరణాలయానికి చెందినట్లు రాశారమ్మా. అయ్యయ్యో, అంత పని చేయకండి. వాళ్ళు చాలా సంతోషంగానే ఉన్నారండి, రోజు మేము చూస్తూనే ఉన్నాంగా. అలా అని మీరు అనుకోకూడదు, నేను అనుకోవాలి. మీరనుకోవాలా? నేను అనుకోవాలంటే 1 నెల రోజుల పాటు ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారని, కాదు మీరిద్దరూ కాదు, నువ్వు మీ ఆయన అన్యోన్యంగా ఉన్నారని నాకు అనిపిస్తే ఆస్తి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి వెళ్తా. లేకపోతే పాలంగి అనాథ శరణాలయానికి. అయ్యో లేదండి, వాళ్ళు చాలా సఖ్యతగానే ఉన్నారు. కావాలంటే 1 నెల కాదు, 4 నెలలు ఇక్కడే ఉండండి, మీకే తెలుస్తుంది. ఈ మాట అన్నా బాగుంది. ఇందుకే మధు ఎక్కడమ్మాయి? అది ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. అదేంటమ్మాయి, వాళ్ళ ఆయన గురించి ఆ ఊరిని అడుగుతుంటే నువ్వు చెప్తున్నావండి? అంటే వాళ్ళ తాతయ్య గారు చనిపోయారని, పైగా 2 కోట్ల ఆస్తి రాసిచ్చారని షాక్లో ఉన్నట్టుంది పాపం. రాధా
ఆయన కొంచెం మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. నీ హడావిడి చూస్తుంటే మంచి కలుగోలు పిల్ల ఉన్నావు అమ్మాయి. రాధా నేను మంచి స్నేహితులు అండి. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగా, కలిసే చదువుకున్నాం. ఆహా. ఇవ్వండి మంచినీళ్ళు. నీ పెళ్ళికి ఎప్పుడు వస్తాడు అమ్మాయి? అంటే అది 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 అదిగోండి మాటల్లోనే వచ్చేసారు. రండి మధుగారు. మధుగారు మిమ్మల్నేనండి, రండి. మధుగారు నేను సీతాపతి గారు అని రాధ బాబాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారాన్ని మధు గారు. నేను మీకు ముందే తెలుసా? మీరు నాకు తెలియదు, నేను మీకు తెలిసే అవకాశం కూడా లేదు. కాకపోతే మీ విషయాలన్నీ మా నాన్నగారు నాకు ముందుగానే చెప్పారు. మీ తాతగారు లాయర్ గారు. రాధా మీ ఆయన కాస్త లోపల తీసుకెళ్ళమ్మా. ఆ విషయం తెలిస్తే చాలా బాధపడతారు. లాయర్ గారితో నేను అన్ని మాట్లాడతాను. ఏమండి ఏమండి మధు గారు మిమ్మల్ని రండి రండి రండి. అదేంటి అమ్మాయి, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు, నేను చెప్పాలి కదా. ఏం చెప్తారండి? ఇప్పుడిప్పుడే చెడు వ్యసనాల నుంచి మంచి వ్యక్తిగా మార్చుకున్న వ్యక్తిని మళ్ళీ 2 కోట్లు వచ్చినాయని చెప్తే మళ్ళీ చెడు వ్యసనాలకి బానిస అవుతారు. అప్పుడు తాతగారు ఆస్తికి పంగనామాలు పెట్టిన వారు అవుతారు. అందుకని మీరు ఒక 4 రోజులు రాధ బాబాయ్గా నటించండి అంతే. కాదు కాదు, 4 రోజులు కాదు, 4 వారాలు. అబ్బా మీరేం లాయరండి, కోర్టు కేసులు అన్నాక నెలలు వాయిదాలు పడిపోతాయి కదా. అలాగే ఇది కూడా వాయిదా పడిందని చెప్పండి. అప్పుడు మధుగారి గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది, తాతగారి ఆత్మకి శాంతి కలిగినట్టు ఉంటుంది. ఏమంటారు? నిజమే, తెలివైన దానిలో ఉన్నావు. ఏం చదువుకున్నావు అమ్మాయి? ఏదోలేండి ఎంఏ తెలుగులో. ఆ? ఆ, ఆ, రాధా రాధా చెప్పావా? ఏమన్నారే? ఏమంటారే? కూర్చొని చాలా బాధపడుతున్నారు. ఏం చేయాలో ఎలా చేయాలో అసలు అర్థం కావట్లేదు సీత. అమ్మాయి, ఏం చేయాలో ఎలా చేయాలో అంతా మీ ఫ్రెండ్కి చెప్పండి. అమ్మాయి, ఈ విషయాలన్నీ మీ ఆయనకి అప్పుడే చెప్పమాకు. మళ్ళీ 2 కోట్ల ఆస్తి వస్తుందంటే పాత అలవాట్లు అవ్వచ్చు. అందుకని నేను మీ బాబాయినని కోర్టు పని మీద వచ్చాను, 4 రోజులు ఉంటానని చెప్పు. అలాగే చెప్పింది మరి మీ ఫ్రెండ్. అలా జరిగింది అబ్బాయి. ఎలా జరిగింది? నేను రాధ వాళ్ళ బాబాయిని ఒక కోర్టు పని మీద వచ్చాను. 4 రోజుల నుండి వెళ్తా. 4 రోజులు కాకపోతే 40 రోజులు ఉండండి. నాకెందుకు చెప్తున్నారు? అది కాదండి, వాళ్ళ తాతయ్య గారు చనిపోయారు కదా, ఆ షాక్లో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లే. సరే సరే, నాకు బయట పని ఉంది, చూసుకొని వస్తాను. అమ్మాయి, బ్యాగ్ కొంచెం జాగ్రత్తగా లోపల పెట్టమ్మా. అలాగే బాబాయ్ గారు. ఏంటో ఇది? రాధగారు బాబాయ్ ఏంటి, ఆ పక్క వాట మందేంటి? అసలు మా తాతగారు పోయి 6 ఏళ్ళు అయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమండి, ఇందాక మీరు బయటికి వెళ్ళారు కదా, అప్పుడు ఆ లాయర్ గారు వచ్చారు. అదండి జరిగింది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? మీరేం చెయ్యొద్దు, ఒక్క నెల రోజులు రాధకు భర్తగా నటించండి చాలు. నేను రాధ భర్తగా నటించడం ఏంటి? ఏమండి ప్లీజ్ అండి ఒప్పుకోండి. 2 కోట్లు ఆస్తండి. మధుగాడు వస్తే ఆ డబ్బే ఉంటుంది, ఆ జీవితం బాగుపడుతుందండి. ఆయన వస్తే నేను అన్ని చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావే? అసలే ఆ తాగుపోతే అదవా. రాధగారితో నన్ను చూశాడంటే రాధ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? అబ్బా రాధ కూడా ఒప్పుకుందండి. ఒప్పుకోవడమా? ఒప్పుకోవడం ఏంటి? మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. రండి కూర్చోండి. అమ్మయ్యా, నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా. మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. ఏమండి, మరి మీకు నా మాటలు తప్ప ఎవరి మాటలు వినిపించట్లేదు.
ఎవ్వరి మాటలు వినిపించట్లేదు, ఎవ్వరి మాటలు వినిపించట్లేదు. నా వేలు తప్ప మీకు ఏది కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు. ఇప్పుడు మీరు సీత మొగుడు కాదు, రాధ మొగుడు, రాధ మొగుడు, రాధ మొగుడు. అవును, నేను ఇప్పుడు సీత మొగుడిని కాదు, రాధా మొగుడినే, రాధా మొగుడినే. ఏమండి, మీరు రాధ మొగుడుగా నటిస్తున్నారు అంటే ఏహే ఆపం. రాధగారు ఏమనుకుంటారే? ఏమీ అనుకోదండి. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు కూడా వెళ్ళు, లోనికి వెళ్ళు. సరే కానీ అందరిలో మాత్రం మీరు రాధ మొగుడే, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. రాధగారు ఏంటండి ఇదంతా? ఏంటంటే ఏం చెప్పమంటారండి, డైరెక్షన్ అంతా మీ ఆవిడ గారిది, అందులో మనం నటులు మాత్రమే. రండి వెళ్దాం. ఏమండి? 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 అవ్వండి! అట్టా? ఇట్టా? ఏంటి వాళ్ళు? అయినా దరిద్రులు లేడు, ఇటే వార్త. మధు మధు రావయ్యా బయటికి. ఆ? నువ్వేంటి ఆ ఇంట్లో వస్తున్నావు? మా ఇంట్లో నుంచి కాకపోతే పక్కింట్లో నుంచి వస్తానా? ఆ ఇంట్లో నీ పని ఏంటి? ఏమైందండి బాబాయ్ గారు? మీ ఆయన ఏంటమ్మా ఆ పక్కింట్లో నుంచి వస్తున్నాడు? అంటే అది థ్యాంక్స్ అన్నయ్య గారు. థాంక్సా? అంటే మా ఇంట్లో కరెంటు పోయిందండి, ఫ్రీజ్ ఇవ్వడానికి వచ్చారు. మీటర్ ఫీజు బయట ఉంటే లోపల ఏం చేస్తారమ్మా? అబ్బా అదేనండి, బయట ఫీజు పెట్టి లోన కరెంట్ వచ్చిందా లేదని చెక్ చేస్తాకెళ్ళాను. ఓ, దానికి ఎందుకయ్యా అంత కంగారు పడతావు? సరే అమ్మాయి, ఇలా ఇరుగు గదుల్లో పడుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆ మంచం తీసుకొచ్చి ఇక్కడ పోయి హాయిగా పడుకుంటాను, ఫ్యాన్ కూడా అవసరం లేదు. అలాగే బాబాయ్ గారు. ఇక్కడ పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? నాకు ఇక్కడే బాగుంటుంది. అయినా వాళ్ళకి లేని ఇబ్బంది నీకెందుకు? అవునమ్మా, మీ ఆయన కనపడతలేదు, ఏం చేస్తుంటారు? ఏమో, ఆ? అంటే ఆయన ఏం చేస్తారో ఎక్కడుంటారో నాకెలా తెలుస్తుంది? ఆవిడ నష్ట తట్టుకోలేక పారిపోయి ఉంటాడు. అబ్బే అది కాదండి, ఆ? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ? అసలు పోయా. అబ్బాయ్, నువ్వు ఆ ఇంట్లో రావడం నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళ చూసుంటే ఏమనుకునేవారు? నా బొంద. ఆ? అది కాదండి, ఏం బాగుంటుందని. అమ్మాయి, ఈసారి ఫీజు పోతే అతన్ని కాదు నన్ను పిలువు. నాకు లాయర్ ఫీజు తీసుకోవడమే కాదు, కరెంట్ ఫీజు కూడా ఎలా చేయాలో నాకు తెలుసు. బాబాయ్ గారు మీరు వెళ్ళి ప్రెస్ అవ్వండి. అలాగే అమ్మాయి. ఏంటే రాధా ఇది అంటున్నావు? నాకు చాలా భయంగా ఉంది. అవునే సీత, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సీత. ఇలా అస్తమానం భయపడుతుంటే ఆ 2 కోట్లు కాస్త అనాథ శరణాలయానికి గోవింద. నీలోగా నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? నా జీవితానికి ఏం కాదు కానీ ముందు ఆయనకేం కావాలో చూడుకు. సరే. అయినా మీరేంటండి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? సరే పద. మధు, మధు. ఏమండి మధు గారు, మిమ్మల్నేనండి. ఆ,
ఫీజు ఏమైనా పోయిందా? బే అది కాదండి. అది కాదండి, అదే ఉప్పర పచ్చడి చేశాను, రాదని రమ్మంటే మధుగారిని పంపించి. ఓ అదా. పదచేత ఆగు. ఏమైందండి? పదసీత ఏంటి? పదండి సీత గారు అని పిలువు. పదండి సీత గారు. ఓయ్ రా. మళ్ళీ ఏమైందండి? నువ్వెక్కడికి? అదే పచ్చడి ఇస్తానన్నారు కదా అని. పచ్చడికి ఇద్దరు మొయ్యాలా? నువ్వు వెళ్ళమ్మాయి, నువ్వు వెళ్ళి తీసురా. బాత్రూమ్ ఎక్కడ? అదిగో ఆ మూల ఉంది, వెళ్ళండి. అమ్మా ఇదిగోండి పచ్చడి. అవును, ఎందుకు అయింది? ఆయన ఎటో తగలబడ్డాడు కానీ బా చాలా రుచిగా ఉంది. నీ చేతితో చేసిన పచ్చడి మహా రుచిగా ఉంది. వాడు పడుకోగానే తలుపులు గడి పెట్టకు, నేను వస్తాను. అమ్మో, దొరికిపోతామండి. బా అది కాదే, నువ్వు లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉండలేనే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను ఎక్కడికి వెళ్తానండి, మీ పక్కనే కదా ఉంటాను. బా అది కాదే. సర్లే కానీ, అమ్మో ఆయన వచ్చేస్తున్నాడండి, నేను వెళ్తాను. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. మీరు పడుకోండి. నేను పడుకుంటానులే కానీ వెళ్ళి పడుకోండి. బాబాయ్ గారు మంచినీళ్ళు ఇవ్వండి. అక్కడ పెట్టాము మంచం దగ్గర. అలాగే బాబాయ్. దారికి అడ్డంగా మంచం వేశారుగా, మంచం దూకి వెళ్ళండి, అందుకే ఇలాగే వెళ్దామని. వెళ్ళి పడుకోండి. నేనేనండి. పడుకోలేదా మళ్ళీ వచ్చా? అదే మీరు పడుకున్నారా లేదని. పడుకుంటే ఏం చేస్తావు? అబ్బే, ఏమీ లేదండి. సరే పడుకోండి. నేను పడుకో, నువ్వు వెళ్ళి నేను పడుకో, నువ్వు పడుకుంటావు. ఏదో తేడాగా ఉంది. అమ్మో, వీడిని అసలు నమ్మకూడదు. ఇంట్లో దూరండి, నేనేం చేయాలి? సీత, 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 ఏమైంది బాబాయ్ గారు? అస్తమాను బాబాయ్ గారు అనకమ్మా. మీ ఇంట్లో ఎవరో దూరాడు. మా ఇంట్లోనా? ఎవరేది? నేను చూశానమ్మా, వాడు అచ్చో ఆ మధువాళ్ళగా ఉన్నాడు. ఆ మధుగారి ఎవరో మా ఇంట్లో ఎందుకుంటారండి? నేను చూశానమ్మా. ఏమైందండి బాబాయ్ గారు? నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? మీ ఆయనడి లోపల పడుకున్నారండి. నేను నమ్మనమ్మా. ఏ నమ్మరా? నేను నమ్మను. నమ్మరా? నేను అస్సలు నమ్మను. సరే. ఏమండి? ఏమండి? ఇక్కడ లేడుగా, అక్కడ ఉన్నాడుగా. ఏమండి? పిలిచారా నాన్నగారు? బాలునా? అదే పిలిపోయ్యా? మీరే కదండి ఆడవాళ్ళకి మర్యాద ఇమ్మన్నారు. అదే మర్యాద ఏమన్నది ఇంట్లో వాళ్ళకి కాదు, బయట వాళ్ళకి. అసలు ఇప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు వరకు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? మీ కళ్ళ ముందే కదండి బయటకు వచ్చాను. అసలు ఏం జరిగిందండి? అసలు
మీరు మా ఇంట్లో దూరారని ఆంబోతలా గడుస్తున్నాడండి నా. సరే నాకు నిద్ర వస్తుంది, పడుకోండి. మీరు కూడా వెళ్ళండి, పడుకోండి. నాకు కళ వచ్చి ఉంటుంది. సరే వెళ్ళి పడుకో. ఏంటిడు సేత్ ఇంట్లో దూడడం నేను కళ్ళారా చూశాను. కళ వచ్చిందంటాడేంటి? ఈ ఇంట్లో ఏదో మిస్టరీ జరుగుతుంది, కనిపెడతా. వీడి సంగతి ఏంటో తేలుస్తా. అంగే బంగారం పొంగే సింగారం చూసై నవలకం ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయలమ్ము అయ్యో వంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం నీ జంట కోరే సాయంత్రము నా ఒంటి తేరే సౌందర్యము ఆమెలకొచ్చే ఆరాధ గోలేమో రాగం తీసే ఈరాసలీలేమో ప్రాణం తీసే చదువే ఆనందం అయినా పరువే గోవ్యాదం యమదున్న ఇతగాడే బతుకట్టి జతగాడు చలి చుక్కల గిలిగింతకు కులికింతలు నిన్ను పిలిచెలి అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం ఏంటి కళ? అమ్మో, ఈ ఇంట్లో ఉన్న నాకు కొడుకున్న ప్రసక్తే లేదు. మళ్ళీ కళ వచ్చింది అంటాడు. ఈ ఇంట్లో ఉన్న నాకు కొడుకున్న ప్రసక్తే లేదు. సీత, అది అది నీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేకపోతేనా? మనం పెళ్లి చేసుకుందాం. అసలు నేనేం మాట్లాడుతున్నానండి? నీకు కావాలంటే మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతా. హైదరాబాద్లో నాకు పెద్ద బిల్డింగ్ ఉంది.
50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నువ్వు సరే అంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను సీత. చిచి, మీరు ఇట్లా మాట్లాడతారని నేను కల్లో కూడా ఊహించుకోలేదండి. నేను మాత్రం అనుకున్నానా? నిన్ను మొదటిసారి చూడగానే నా గుండెల్లో గంట మోగింది. అప్పుడే డిసైడ్ అయ్యా నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని. అబ్బా నువ్వెంత నచ్చావో సీత. చేత గారు ఏంటి లాయర్ గారితో ఏదో మాట్లాడుతున్నారు? ఈ లాయర్ గారికి నేను బాగా నచ్చానంటండి, అందుకు పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోమను. సిగ్గుందా? నువ్వేమన్నా? ఓయ్ ఓయ్, ఏంటి అమ్మాయి మీద అలా వస్తున్నా? నీ కాబోయే వారు నీ పెళ్లి చూసినట్టు నీకైనా బుద్ధి ఉందా? మర్యాద మర్యాద. మీరు వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? ఆస్తి పంతానికి వచ్చి అమ్మాయిల వెంట తిరుగుతారా? అమ్మాయిల వెంట పట్టం కాదు, ఈ అమ్మాయి నచ్చింది, ప్రేమించావా? ఎవరు? నువ్వు కూడా ప్రేమించావు చేత? ఓయ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు కాబోయే భార్యని నీ భార్యగా పేరు పెట్టి పిలుస్తున్నా. నీ కాబోయే భార్య ఆవిడ ఒప్పుకుందా? అందాక రాలా, ఈ లోపే నువ్వు వచ్చావు. ఓహో అదా. సీత నేనంటే ఇష్టమని మనం పెళ్లి చేసుకుంటామని చెప్పి నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. అది అది నీకు కావాల్సినంత టైం తీసుకో, ఏం పర్లేదు. నాకు బయట పని ఉంది, చూసుకొని వస్తాను. నువ్వు కూడా మాట్లాడి ఒప్పించవయ్యా. ఏంటే ఇదంతా? నాకు చాలా భయంగా ఉంది. ఏంటి సీత ఇది? నాకు కూడా చాలా భయంగా ఉంది. ఇలా అస్తమానం భయపడబట్టే నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావు. అయినా ఇంటి ముందుకు వచ్చే లక్ష్మీదేవిని ఎవరైనా కాల్దనుకుంటారా? ఇంకెన్ని రోజులు? ఎలాగో ఒక వారం రోజులు గడిచిపోయింది, ఇంకా 3 వారాలే కదే. అంతేనంటావా? అంతే కదా. అబ్బో వాడు వచ్చేస్తున్నాడు. వాడు వచ్చేస్తున్నాడు. రాధా రాధా, మా ఇంట్లోంచి వస్తున్నా. అది అది అర్థమైంది, నాకంతా అర్థమైంది. ఎవరు లేని టైం చూసి అమాయకురానికి మాయ చేసేసాడు. నా కాపురంలో నిప్పులు పోసేసాడు. నా జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు దేవుడే. అది కాదు మధు గారు. ఈ సంగతే ఇప్పుడే తెలుసు. రాధా రాధా, రావే బయటికి. ఏమండి? మీరు వచ్చేసారా? ఏ రాననుకున్నావా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది మీ ఇద్దరి మధ్య నీ బాగోగు. నేను ఊళ్ళో లేకపోయేసరికి నువ్వు ఈ గోపిగారితో. మధు గారు అసలు విషయం తెలుసుకోకుండా నోరు జారకండి. ఏంటయ్యి అసలు విషయం? రామ రామ నాకేం తెలియదు అంట. అంతేగా నువ్వు చెప్పు. నీ గొడవ ఇప్పుడే తెలుసు. బయటికి. ఓ మధుగారు, మీరెప్పుడు వచ్చారండి? మీ ఆయన మా ఇంట్లోంచి వస్తున్నప్పుడు అంటే బాబా. అదా? ఓహో అదా. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు కాబట్టి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నారా? భర్త ఆనందాన్ని తమ ఆనందంగా చూసుకుని ఆడవాళ్ళని సతీ సావిత్రి తర్వాత మిమ్మల్నే చూసానండి బాబు. అయినా నువ్వేంటే మొగుడు ఇంట్లోంచి వెళ్ళిపోడు, ఇంకెప్పటికి రాడా అని గోపికతో ఒప్పేసుకున్నాడు. పైసా సంపాదన లేదు కానీ మాట మాట కొడతాకు వస్తారా? పద్ధతిలో చెప్తావు. ఒప్పేసుకున్నావా? అయినా ఇప్పుడు వచ్చారండి మీరు? ఇంట్లో డబ్బులు నగలు పెట్టుకుని వెళ్ళిపోయారు కదా, ఇంకా ఏమైనా వచ్చారు? పట్టుకెళ్ళి అన్నాలంట ఎప్పుడో అయిపోయింది. ఇంకా మీరు పెట్టింది ఇక్కడ ఏమీ లేదు. మీరు కట్టిన ఈ తాళి తప్ప. ఇది కూడా కావాలా? కావాలా మీకు? తీసుకుంటారా? రాధా రాధా, ఏంటి ఆ పిచ్చి పని? పిచ్చి పని కాదే, మంచి పనే. ఈయనతోటి అసలు ఏగలేకపోతున్నాం. ఈయన ఆగడం భరించలేకపోతున్నాం. విన్నారుగా, రాధ నాకు చెల్లెలతో సమానం. మీరు అనుకున్నట్లు ఏం జరగలేదు. నేను అనుకోవడం కాదు, నువ్వు మా ఇంట్లో ఎందుకు వచ్చావు చెప్పు. కొడతావా ఏంటి? వినకపోతే అదే జరుగుతుంది. కూర్చోలే. మీరు అలా వెళ్ళారా? మీ వెనకాలే నేను వచ్చానా? ఈ లోపల లాయర్ గారు లోనికి వచ్చి అది జరిగిందండి. ఇలా జరిగిందా? ఓపీ గారు మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానండి. రాగా నువ్వు కూడా నన్ను
క్షమించే. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకరినొకరు క్షమించుకోవడం కాదండి, ఇంకా 3 వారాలు ఎలా గడపాలా, ఈ నాటకాన్ని ఎలా సాగించాలా అని ఆలోచిస్తున్నాం. ఏముంది, ఇక ముందులాగే కొనసాగించండి, నేను వెళ్ళిపోతా. నేను ఒప్పుకోను. అదేంటి? ఏంటంటే ఆ లాయర్ గారు నా భార్యను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అన్నయ్య అన్నయ్య, నిన్నే అన్నయ్య, నువ్వే నా అన్నయ్యవి. ఆహా, ఇప్పుడు నేను నీ అన్నయ్యగా నటించి ఆ లాయర్ గారిని ఒక ఆట ఆడుకోవాలన్నమాట. అమ్మో, వాడు మళ్ళీ వచ్చేస్తున్నాడండి. ఇవాళ ఇంటి కొట్టుకెళ్ళి సీతను పడేయాలి. సీత, సీత, ఎవరు నువ్వు? నా పేరు కత్తుల రత్తయ్య. అదేం పేరు? మా నాన్నగారు ఎస్వి రంగారావు గారు అమ్మాయి. కత్తుల రత్తయ్య సినిమా రిలీజ్ రోజు నేను పుట్టానంట, అందుకని నా పేరు పెట్టారు. ఇంటికి నువ్వెవరివి? నా పేరు సీతాపతి, ఆ. నేను లాయర్ని. ఆ, నా గురించి సీత చెప్పలేదా? చెప్పింది. ఒక బేవర్స్ గుచ్చాగాడు మా చేతను ఏడిపిస్తున్నాడంట. నా కొడుకు కన్నా నాకు దొరికితే కసాను సీత. ఏయ్, సీత ఏంటి సీత? పరాయి స్త్రీని మర్యాదగా పిలవడం రాదా నీకు? పరాయి స్త్రీ నీకు ఇచ్చేళ్ళ లాంటిది, గుర్తు పెట్టుకుని నడుచుకో. అలాగే రత్తయ్య. మర్యాద రత్తయ్య గారు అని పిలవాలి. అలాగే రత్తయ్య గారు. ఇంతకీ మీరు సీతకి ఏమవుతారు? సీతకి అన్నయ్య. ఆ? అంటే నాకు బామ్మొద్దన్నమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పొట్ట పోస్తా. నా సంగతి నీకు తెలియదు. మా చేతకి చెత్త సంబంధం తెచ్చాడని పెళ్ళిళ్ళ పేరాయి పీక పారేసా. మా సీత పనిచేసి ఆఫీసు బాసు తనను ముట్టుకున్నాడని ఆడి చెయ్యి నరికేసా. అమ్మో, ఒకడు చూసి మా సీతను కన్ను కొట్టాడని ఆడి కళ్ళు పీకేసా. పోయిన నెలలోనే ఒక పోలీస్ ఆఫీసర్ పొడిచి మర్డర్ చేసి నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చా. అది నా ట్రాక్ రికార్డ్. అట్లాంటిది నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా మా సీతను పెళ్లి చేసుకుంటానంటావా? అది కాదు రత్తయ్య గారు, మీ ఇష్టం లేకుండా కాదు, మీరు ఇష్టపడితేనే. మీరు ఇష్టపడాలంటే నేనేం చేయాలి? నేను ఇష్టపడితే నాకేంటి లాభం? అలా అన్నారు బాగుంది. మీ మీద కొన్ని కేసులు ఉన్నాయి కదా, అవి నేను ఫ్రీగా వాదిస్తా. ఆహా, నువ్వు వాయించేదేంటి? హైదరాబాద్ హైకోర్టులో ఆంబోతులాంటి లాయర్లు ఇద్దరు ఉన్నారు నా దగ్గర. వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలిగా, అదే నేనైతే ఫ్రీగా వాదిస్తా. మీరు సరే అంటే 10 లక్షలు పువ్వుల్లో పెట్టుకుని ఇస్తా. 10 లక్షలు తీసుకోవడానికి కనిపిస్తాను నీకు? 15 లక్షలు, 20 లక్షలు, ఇవన్నీ కాదు, ఫైనల్గా 25 లక్షలు. 4 లక్షలు అంటే ఆలోచించాల్సింది. సించిదే లేదు కానీ క్యాష్ ఇమ్మంటావా, చెక్ ఇమ్మంటావా చెప్పు బామతి. అప్పుడే బామ్మద్దని ఫిక్స్ అయిపోమాక. మరి నా సంగతి సరే, రేపు నువ్వు పెళ్ళి అయిన తర్వాత మా సీతను బాగా చూసుకుంటావన్న గ్యారంటీ ఏంటి? అమ్మమ్మ, సీత అంటే నాకు ప్రాణం. మాటల్లో కాదు, విషయంలోకి రా. విషయంలోకి నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలో చెప్పు. నీకు హైదరాబాద్ లో పెద్ద ఇల్లు ఉందన్నావు కదా, ఆ, అది మా సీత పేరు మీద రాసే. ఇల్లా? ఇల్లు అనగానే అలా డల్ అయ్యావేంటి? అంటే మా సీత నువ్వు ప్రేమించలేదా? మా సీత అంటే నీకు నిజంగా ఇష్టం లేదా? అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. ఆ! ఇల్లు సీత పేరు మీద ఉంటే ఒకటి, నా పేరు మీద ఉంటే ఒకటా? మీరట్టా చెప్తే అట్టా. అయితే విను, ఇలా దగ్గరికి రా. నా పేరు మీద 25 లక్షలు చెక్, ఆ, మా సీత పేరు మీద ఇల్లు రిజిస్టర్ అయిన పేపర్లు ఆ. ఆ 2 తీసుకురా.
అప్పుడు విలువ బామ్మద్ది. అట్టాగే బామతే, అట్టాగే బామతే, అట్టాగే. ఏం లాయర్ గారు బామ్మర్త అంటున్నారండి? ఏమీ లేదు. ఆ కత్తుడు అత్తయ్య పెద్ద కూనీ కోరంట కదా, ఎందుకైనా మంచిదని వరుస పెట్టి పిలుస్తున్నా అంతే. ఓహో అదా. సరే కానీ సాయం చేసి పెట్టాలి. అట్టా సిగ్గుపడుతున్నావే, చెప్పు. సీత ఉంది కదా, ఉంది. సీతకి పెళ్లి కాలేదు కదా, నాకు పెళ్లి కాలేదు. నేను సీతను ప్రేమించా. ఇందాక చెప్పి చచ్చావుగా. మర్యాద మర్యాద. బా ఏదో చిరాకులో ఉండి అలా మాట్లాడాను, ఇంకెప్పుడు మాట్లాడను. చెప్పండి. సాయం అంటే పెద్ద సాయం కాదు, చిన్న మాట సాయం అన్నమాట. ఇప్పుడు నేను సీతను ప్రేమించా. సీత నన్ను ప్రేమించిందో లేదో తెలియదు కదా, అందుకని నువ్వు సీతతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలి. ఆ? కట్టుకున్న మొగుడిని పెళ్ళాన్ని ఒప్పించడమా? ఆ? కట్టుకున్న మొగుడా? అది రాధను కట్టుకున్న మొగుడినని. మరి పెళ్ళాన్నంటివే. అదే సీతను పెళ్లి చేసుకుంటే మీ పెళ్ళమని. కట్టుకుంటేనేగా నా పెళ్ళమయ్యేది. అవును లాయర్ గారు, కత్తుడు రత్తయ్య సంగతి మీకు తెలియదు. పచ్చి నెత్తిరి తాగే రకం. ఈ విషయం కానీ రత్తయ్యకి తెలిసిందనుకో మర్డర్ చేస్తాడు. వాడి ముఖం. అటువంటి క్రిమినల్స్ని నా ఇంటి చుట్టూ గిరగిరా తిప్పుకుంటాను. అయినా వాడి సంగతి నీకెందుకు, వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఒప్పిస్తావా లేదా చెప్పు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడాలు లేవు, ఒప్పించాల్సిందే. నువ్వు ఒప్పిస్తానని నాకు మాట ఇవ్వాల్సిందే. సరే. ఆహా, ఇప్పుడు కదా నాకు సీత, నీకు 2 కోట్లు. కొద్దిగా నవ్వవయ్యా. మధు, మధు రావయ్యా బయటికి. పోతే ఉద్యోగానికి పోతాడు, లేదంటే కోడడినట్టు ఇంట్లోనే ఉంటాడు. ఆ? నువ్వేంటి ఈ ఇంట్లో చూస్తున్నావ్? రాకూడదా? రాకూడదని కాదు, ఇది మీ ఇల్లు కాదు కదా అని. ఏం లేదు, మధుతో చిన్న పనుండి వెళ్ళాను కానీ ఇంతకీ మన సంగతి ఏం చేసావు? అంతా రెడీ. మరి లేట్ ఏంటి? సీత పెళ్లికి ఒప్పుకోవాలిగా. ఒప్పించుకోవాల్సిన బాధ్యత నీదే కదా. అవుననుకో, ఈ విషయంలోనే కొద్ది సాయం చేయమని ఆ మధుగారిని అడిగా. ఎంతవరకు అయిందో అడిగొస్తా. సరే వెళ్ళు. మధు, ఇదిగో సీతాపతి. ఏంటి? నీకు అసలు బుద్ధి ఉందా? అసలు బుద్ధి ఉందా? ఇలాంటి విషయాల్లో సొంత తెలివితేటలు వాడాలి. మన మెదడు అడుగు భాగాల్లో సూక్ష్మ బుద్ధి అని ఒకటి ఉంటుంది, దాన్ని నిద్ర లేపాలి. సూక్ష్మ బుద్ధ? అది ఎలా నిద్రలేస్తుంది? వెళ్ళారా? అక్కడికి వెళ్ళి అడిగితే ఏంటి, ఇక్కడ అడిగితే నేను చెప్తాను కదా. చెప్పు. ఇప్పుడు నేను నీకు ప్రశ్న లాంటి కథ చెప్తాను, దానికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావు అనుకో, నీ సూక్ష్మ బుద్ధి నిద్ర లేచినట్టే. అడుగు. అప్పుడు మన చేత నువ్వేం చెప్పినా వింటుంది. అడుగు అడుగు అడుగు. తొందరవద్దు. ప్రశాంతంగా విని సమాధానం కరెక్ట్గా చెప్పాలి. అడుగు. ఇదేంటి? ఏది? ఇదే. ఎక్కడా? చెప్పు. ఏళ్ళు కాదు, ఇది తిరుపతి కొండ. తిరుపతి కొండ? ఓకే. ఇది శ్రీశైలం కొండ. శ్రీశైలం కొండ ఏంటి? తిరుపతి కొండ, శ్రీశైలం కొండ. ఈ తిరుపతి కొండ మీద ఒక అన్న చెల్లి ఉన్నారు. ఈ శ్రీశైలం కొండ మీద ఒక తల్లి కూతురు ఉన్నారు. ఈ తిరుపతి కొండ మీద ఉన్న అన్న చెల్లి ఇక్కడ అరుణాచల్లో శ్రీశైలం కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి ఒకళ్ళకి పరిచయం ఏర్పడింది. ఏర్పడింది. కనపడతలేదు. వెళ్ళిన తర్వాత పరిచయం అయింది కదా వాళ్ళిద్దరికి. పరిచయం అయిన తర్వాత ఈ తిరుపతి అన్నయ్యకి శ్రీశైలం కూతురికి పెళ్లి జరిగింది. అట్లాగే శ్రీశైలం తండ్రికి తిరుపతి చెల్లి కూడా పెళ్లి జరిగింది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు నీలో ఉన్న సూక్ష్మ బుద్ధి అటు ఇటు దొర్లుతూ ఆవరిస్తుంది. నువ్వు ఆవరించుకో, అది ఆవరిస్తుందని చెప్పాను. అది ఇప్పుడు ఈ 2 గంటలో
తిరుపతి కొండ మీదకి వచ్చేసారు తిరిగి. ఓకే 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 వచ్చారు వచ్చేయరు తిరుపతి కొండ మీదకి వచ్చేసారు. వచ్చారు కదా. ఆ. ఈ తిరుపతి జంటకి ఒక అబ్బాయి పుట్టాడు. ఈ శ్రీశైలం జంట కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఎవరు పుట్టారు? అమ్మాయి పుట్టింది అమ్మాయి. అది ఈ తిరుపతి జంటకు పుట్టిన అబ్బాయికి ఈ శ్రీశైలం జంటకు పుట్టిన అమ్మాయి వరుసకి ఏమవుతారు, ఏమని పిలుచుకోవాలి? దీనికి నా తెలివితేటలు ఉపయోగించాలా? బాగా ఉపయోగించాలి, ఆలోచించి చెప్పు. తిరుపతి కొండ, శ్రీశైలం కొండ. తిరుపతి కొడుకు, శ్రీశైలం కూతురు. ఏమవుతారు? నీ సూక్ష్మ బుద్ధి నిద్ర లేవాల, గుర్రుమని పడుకుంది. సీతను ఒప్పించడం నీ వల్ల కాదు కానీ పోయా మొదలు అడిగి తిరుపతి కొండ, శ్రీశైలం కొండ. తిరుపతి కొడుకు, శ్రీశైలం కొడుకు. తిరుపతి కొండ, శ్రీశైలం కొండ. ఆగు. తిరుపతి కొండ, శ్రీశైలం కొండ. తిరుపతి కొడుకు, శ్రీశైలం కూతురు. వరుసకి ఏమవుతారు? శ్రీశైలం కొండ ఏంటి, తిరుపతి కొండ ఏంటి, కొడుకేంటి, కూతురేంటి? లాయరు మీకేనా మెంటలు వచ్చిందా? మెంటలు కాదు, నేను సీతాపతినే కదా. అవును. నువ్వు మధువే కదా. అవును. అవును. వీడేడి? ఎవరో? ఇప్పుడు నేనేమంటున్నాను? సరే ఆ సంగతి వదిలే కానీ సీత నా పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? అది అది నువ్వు ఒప్పిస్తావని మాట ఇచ్చావు నాకు. నువ్వు మాట తప్పితే నేను మాట తప్పుతా. తాగుపోతువి తిరిగిపోతువి అని రిపోర్ట్ రాసి కోర్టుకు అప్పచెప్తా. అబ్బే, అంత మాట అనకండి లాయర్ గారు, దాదాపు ఒప్పుకున్నట్టే. నట్టే ఏంటే నట్టే? వెళ్ళి పిలుసు మాట్లాడు. ఆగు ఇలా రా, నేనే పిలుస్తా. సీత సీత. ఏమిటండి? అదే మధు గారు మీతో మాట్లాడిన సంగతి ఏంటా అని. నాతో మాట్లాడారా? ఏ సంగతి అండి? అలా నిద్రపోయే వెళ్ళి అడుగు. అదేనండి, లాయర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని. చెప్పు తీసుకొడతానా చెప్పండి. ఏంటి చెప్పు అంటున్నది? ఆవిడ చెప్పు తెగిపోయిందట. నాకిమ్మను, నేను గుడ్డు చేస్తాను. ఇప్పుడు చెప్పులు కుట్టేందుకు అంత ముఖ్యమంటారా? కాదనుకో, సర్లే ఇలా కాదనుకో, వెళ్ళి ఒప్పించి మాట్లాడు. కాదు ఇలా రాను. అస్తమాన మూలకెళ్ళి మాట్లాడకపోతే నా ఎదురుగా తీసుకొచ్చి మాట్లాడచ్చు కదా. వెళ్ళు, నువ్వేం మాట్లాడే. నీకు అసలు బుద్ధుందా? ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు ఓపెన్గా మాట్లాడకూడదు. సరే కోప్పడు, వెళ్ళి మాట్లాడు. ఒప్పుకుందండి. ఒప్పుకుందా? యాహూ! ఏమైంది బాబాయ్ గారు? సీత నాతో పెళ్లికి ఒప్పుకుందమ్మా. మీ ఆయన ఒప్పించాడు. థ్యాంక్స్ మధు గారు. నేను వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ పడి అవి చూసుకొని వస్తాను. అమ్మాయి కొన్ని బియ్యంలో అంత పసుపు కలిపి ఉంచు. ఎందుకంటే నా పెళ్ళికి పెద్దలు మీరే. అమ్మాయి నేను ఇక్కడే ఉంటాను, పెద్ద మనిషి చెప్పాను. ఆయన వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకో. మీరా? అదేనమ్మా, నేను లేనప్పుడు ఆయన వస్తే కూర్చోబెట్టి మర్యాద మంచినీళ్ళు ఇవి. ఉంటాను. ఏమిటే సీత, పసుపు అంటున్నారు, బియ్యం అంటున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆస్తి పత్రాలు ఏదో మన చేతికి రానివే, అప్పుడు కదా అసలైన కత్తులు రత్తని చూపించేది. ఇంకెన్ని రోజులు? 3 వారాలే కదా. అంతేనంటావా? వచ్చేస్తున్నాడు, అంతే కదా. వచ్చేస్తున్నాడు. రండి.
లోపల ఎవరండి? ఎవరు కావాలి? బిర్యానీ. బిర్యానీయా? బిర్యానీ ఏంటి? ఎవరండి మీరు? సీత, ఇంత బిర్యానీ అంటున్నారే, ఆ లాయర్ గారు పంపించిన మనిషేమో. కూర్చోబెట్టు కూర్చోబెట్టు. కూర్చోండి. ఇంతకీ మీకు ఎవరు కావాలండి? గోపి వాళ్ళు ఇదేనమ్మా, గోపి కోసం వచ్చాను. గోపి గారు ఇదేనండి, నేను ఆరి భార్యని. అవునా? అబ్బా, అచ్చు బిర్యానీ దేవలా ఉన్నావు. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు రాదండి. పేరు అడిగితే రాదంటావేంటి? నా పేరు రాదండి. అంటే తన పేరు రాధా అండి, రాధా. ఇంతకీ నువ్వెవరు? నేను పక్క పోర్షన్లో ఉంటానండి. మరి ఆయన? ఈయన మా అన్నయ్య అండి. ఎవరతను? ఆయన ఏమవుతారండి? నేను గోపికి తండ్రిని, వాడు నా బిర్యానీ. అంటే మీరు గోపి వాళ్ళ నాన్నగారు అనమాట. నేను గోపికి తండ్రి అయినప్పుడు వాడు నా కొడుకు కాకపోతే ఇంకేమవుతాడు? నమస్కారం మావయ్య గారు. అయితే నా కోడలు కనబట్టి నమస్కారం మావయ్య గారు అంది. మరి నువ్వెందుకమ్మా నమస్కారం పెట్టావు? అంటే మీరు అచ్చ మా మావయ్య గారు లాగా ఉన్నారండి, అందుకని. అవునా? నువ్వెప్పుడు వచ్చావు? ఏంట్రా, కన్న తండ్రిని అనవలసిన మాట్లాడావి? కన్న తండ్రివేనన్నా, కొడుకు విషయంలో నువ్వేం చేసావు? ఇంట్లో నుంచి బయటికి గంటేశావు. అప్పుడేదో అలా జరిగిపోయిందిరా. ఏదో బిర్యానీతో అలా చేశాను. ఆ వాళ్ళ నుంచి మీ అమ్మ నన్ను సతాయిస్తూనే ఉంది. నీ మీద బెంగ పెట్టుకుని మంచం ఎక్కింది. పదండి, కోడలి ఇంటికి పోదాం. ఇప్పుడు కుదరదు. అదేంటండి, మీ నాన్నగారు నమస్కారం మావయ్య గారు అంటే బిర్యానీ దేవిలా ఉన్నామంటాడేంటి? ఆయన బిర్యానీ దేవ్ అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఓహో, ఆయనకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఏంటి? ఉదయం లేవగానే మనసులో ఏదైనా అనుకున్నాడు అనుకో, అది నెరవేరే వరకు దాన్ని పట్టుకుని వదలడు. ఓహో, అలాగా. ఈరోజు బిర్యానీ తినాలనుకున్నాడేమో. ఏంటా గుసగుసం? రే గోపి, రారా. మీ అమ్మకి గోడదని చెప్పాను కదా, బయలుదేరండి. అసలే బిర్యానీ లేదు. బిర్యానీ లేదంటే టైం లేదని అర్థమా? ఈ పరిస్థితుల్లో రాలేవు నాన్న. అమ్మ కోడల, బట్టలు సర్దురా. నాన్న కుదరదు. అలాగంటే నాకు మండుద్ది. అయ్యో, అలా కోపడకండి. అసలే మీరంటే ఆయనకి చాలా గౌరవం, ఎప్పుడూ నాకు చెప్తూనే ఉంటారుగా. ఇంతకీ నీకెందుకు చెప్పాడమ్మా? అంటే నాకు కాదండి, మా అందరికి అనమాట. మరి ఇప్పుడు ఎలా మాట్లాడతాడండి వాడు? ఏదో ఇంట్లోంచి పంపించేశారు కదండి, ఆ కోపంలో అలా మాట్లాడుతున్నారు. అయినా అప్పటికే సర్ది చెప్పాలండి, పెద్దలన్నాక కాస్త మనమే సర్దుకుపోవాలని. సర్దుకుపోవడమ్మా, ఎందుకంటే నా రక్తం కదా, పట్టుదల ఎక్కువ. ఈ మండితనంతోనే కన్న కొడుకుని ఇన్నాళ్ళు దూరం చేశానని వాళ్ళమ్మ చెప్పగా ఇప్పటికి అర్థమైంది. అందుకే ఈ బిర్యానీని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇప్పటికైనా అర్థమైంది మీకు. సర్లే, ఏదో జరిగింది. రే గోపి, నీకు మళ్ళీ దగ్గరుండి పెళ్లి చేస్తాను. మళ్ళీ పెళ్ళా? అంటే వాళ్ళకి ఒకసారి పెళ్ళైంది కదండి, మళ్ళీ పెళ్ళా అని. అదేనన్నా, మరి ఒకసారి పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ పెళ్ళింది కానీ. మాట్లాడు. ఎక్కడో దిక్కు లేకుండా గుళ్ళో జరిగిన పెళ్ళే కాదు. నా కొడుకు పెళ్ళి అంటే ఏ1 ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరగాలి. ఈ జగన్నాథం పెద్ద మనసుతో తన కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేశాడని ఊరంతా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఊరంతా చెప్పుకోవడం కోసం అన్నమాట. ఊరందరి కోసం కాదురా, నా ఆనందం కోసం. చూడమ్మా, నువ్వు నాకు బాగా నచ్చావు. వీళ్ళేగా మళ్ళీ పెళ్ళి అంటే చిందులు వేయకుండా పద్ధతిగా ఉన్నావు. ఏదో ప్రేమించిన అమ్మాయి అంటే పొగరబోదు లాంటిది అనుకున్నాను, కానీ నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు.
నిజంగానే మావయ్య గారు నువ్వేంటే ఊపుకుంటూ కులుకుంటా గొప్ప తీసి మళ్ళీ పెళ్లి చేసుకుంటావేంటి? నీకెందుకురా మధ్యలో? ఎందుకంటే అది కాదండి, వాళ్ళకి ఒకసారి పెళ్ళైంది కదా, మా అన్నయ్యకి ఒక్కసారి కూడా పెళ్లి కాలేదని బాధలో. హలో, నేను వచ్చేసా. కొత్త షర్టు కొత్త ప్యాంటు చేతుల్లేమో పూలదండలో అది ఇంతగా సీతాపతి సీతాపదం మజాక రెడీమేడ్ షాప్ లో కొన్నా నేరుగా వేసుకుని వచ్చేసా. ఇదిగో అయ్యా, నీకు ఇస్తా అన్న 10 లక్షల చెక్కు, ఇంటి దస్తావేజులు. ఇదిగో మధు, నీ 2 కోట్ల ప్రాపర్టీ. మీ ఇద్దరూ కలిసి నాకు ఓ పని చేసి పెట్టాలి. మా ఇద్దరు మైండ్ పాడకం కూడా నువ్వెందుకు పక్కగా మా ఇద్దరికి దండలు మార్పించి బస్ స్టాప్ లో చెప్పాలి. అరే గోపి, మీ అమ్మకి బాగోలేదంటరా, హాస్పిటల్లో చేర్పించారంట. ఇప్పుడు ఎలాగుంది నాన్న? సీరియస్ గా ఉందంటరా. ఏమండి, కొడుకుని కోడల్ని నేను చూస్తానో లేదో ఫోన్లో ఫోటో తీసి బిర్యానీలో పంపంటుందిరా. బిర్యానీలో ఏంటి? అబ్బా అదేనండి వాట్సాప్ లో. ఎవరిది కొత్త క్యారెక్టర్ అంటారేంటి? వీడెవడు జిడ్డు మొహం వేసుకుని నన్ను అంటున్నాడు? అమ్మా, నాది జిడ్డు మొహమా? పెద్దయినా మర్యాదగా మాట్లాడు. ఇంతకే నీ కథ ఏంటి? నీ పేరేంటి? మొత్తం చెప్పు. నా పేరు జగన్నాథ్. అబ్బా, గోపి వాళ్ళ తండ్రిని. ఆహా, కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. నీ కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మా సలహా ఎందుకంట? అయినా ఇక్కడ గోపి అనే క్యారెక్టరే లేదు. కన్న తండ్రిని నాకు తెలుసా, నీకు తెలుసా? ఏంటి పెద్దయినా, ఇక్కడ గోపి అనే క్యారెక్టరే లేదని చెప్తే నీకేం తెలుసు, నాకేం తెలుసు? గోపి క్యారెక్టరే లేదు అసలు. వీడు నా కొడుకు గోపి. ఆ? రామ్మా, వాడు పక్క నుంచో. పెద్దయినా అది గోపి కాదు, మధు. కన్న తండ్రిని నాకు తెలుసా, నీకు తెలుసా? పెద్దయినా 4 వారాలు బట్టి ఈ కొంపలో పడి తింటున్నా. నాకు తెలుసా, నీకు తెలుసా? హే, తెలిసి తెలియక మాట్లాడుకో. తీసుకురాదండి, తీసుకోమ్మా. దగ్గర ఉండండి. వేరేదండా, వేరేదండా. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఎందుకని? ఎందుకంటే ఒకళ్ళ భర్త చేత వేరే వాళ్ళకి భార్యకి దండ వేయించడం తప్పు కాబట్టి, ఈ రాధ నా భార్య కాబట్టి. ఏంటి, నా కోడలను పట్టుకుని నీ భార్య అంటావా? నిజం. నా ముందే నా కోడల మీద చెయ్యేస్తావా? వద్దు. ఏయ్! నిజంగా ఈ రాధ ఈ మధు భార్య. మరి ఇంటికి నీ బిర్యానీ ఏది? ఇదిగో తప్పక ఈ చేతే నా భార్య. నేను ఒప్పుకోను. నువ్వు నవ్వి. నమస్కారం మావయ్య గారు. ఫ్రెండ్ ఆస్తి కాపాడుకోవడం కోసం ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. ఆస్తి ఏంటి, నాటకం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే నాన్న, అది జరిగింది నాన్న. తప్పు అయితే క్షమించండి. మీరెవరు ఏ తప్పు చేయలేదు, అందరూ మంచి పనే చేశారు. మోసం దగ్గర అందరూ నన్ను చీట్ చేశారు. ఏ ఆస్తి పత్రాలు పెట్టుకొని మీరు మమ్మల్ని అందరినీ చీట్ చేయలేదా? నీకు బుద్ధి చెప్పడం కోసమే ఈ నాటకం ఆడాం. నన్ను పెళ్లి చేసుకుంటానంటివే. ఏంటి, నా కోడలు నిన్ను పెళ్లి చేసుకుంటానందా? పెద్దయినా వీళ్ళంతా అబద్ధమే చెప్తున్నారు. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదమ్మ. పెళ్లి కాలేదు కదా అని నేను ప్రేమించా. ఈ అమ్మాయి ఏమో తన మొగుడిని పక్కింట్లో పెట్టింది. నాకేం తెలుసు? అయినా నా పెళ్లికి పెద్దలు కావాలి కదా అని ఈయన్ని ఆయనేమో మాటలుగా అన్నాడు. ఇప్పుడు నేను మధుని కాదు గోపిని అన్నాడు. మీరే తేల్చండి. రేయ్,
రాదు అడిగి. నాన్న ఒకసారి అమ్మకు ఫోన్ చేయండి. ఏం పర్వాలేదురా, నువ్వు ఎక్కడ రానంటావు అని చిన్న అమ్మ సెంటిమెంట్ వాడాను. ఏదో ఒక సెంటిమెంట్ వాడుకోండి కానీ గోపి గారు నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్తా. చూడండి, నా పేరు గోపి, మీరు ఇచ్చిందేమో మధుకి. పోయి మధుని అడగండి. మధు మధు మధు, ఏంటి? నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్తాను. నా పేరు మధువే కదా. ఆ. నువ్వు ఇచ్చింది కొత్తలు రత్తాయికే పోనే అన్నాడు. ఆ? ఏంటి? కత్తులు కత్తాయి నువ్వే కదా. ఆడి పేరెత్తాడు బిర్యానీ వాడతాడు. అబ్బా బిర్యానీ అంటే చెప్పే కదండి. నీకెంతగా నువ్వు అమ్మో ఊరినాయనో నిండా మునిగిపోయాను. ఇలాంటి తప్పుడు పని ఇంకెప్పుడూ చేయకూడదు. నా ఆస్తి నాది రాకపోతే నేను అడుక్కుతుంటా కూడా పనికిరాను. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా సీత, నన్ను క్షమించి నా ఆస్తి నాకు అమ్మని చెప్పమ్మా. ఏమండి, బుద్ధి వచ్చింది అంటున్నాడు, క్షమించమంటున్నాడు. ఆయన ఆస్తిపత్రాలు ఆయనకి ఇచ్చేయండి. అంతొద్దు. చూడండి, ఇతరుల అవసరాలని అవకాశంగా తీసుకొని మనిషి అన్నవాడు వాడుకోకూడదు. చేతనైతే నలుగురికి సహాయపడాలి. ఇలా వెర్రి చేష్ట చేయకూడదు. మధు, ఇదిగోండి నీ 25 లక్షల చెక్కు, ఇంటి దస్తావేజ్. మధు, ఇదిగో నీ 2 కోట్ల ఆస్తి. గోపి గారు, ఈ ఆస్తి అంతా మీరే ఉంచుకొని నన్ను తన్ని తరిమేసినా నేను పోయి చెప్పుకోవడానికి దిక్కు దివానం లేదు. మీరంతా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు. ఉంటారా గోపి? ఉంటానమ్మా సీత. పెద్దయినా కొడితే కొట్టా కానీ మంచి పెట్టను కన్నా. ఇప్పటికైనా బుద్ధిగా బతుకు. అలాగే పెద్దయినా. మధు, ఆస్తి వచ్చిందని మళ్ళీ తాగమాకు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సీతాపతి ఆగా అక్కడ నువ్వు వెళ్ళారా? దండలేమమ్మా. తీసుకోండి దండలు. నా కాలు మొక్కండి. మీరు కూడా. శతమానం భవతి. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. చూడండి, మీరందరూ మాతో పాటు మా ఊరు వచ్చి మా వాడి మళ్ళీ పెళ్లి చూసుకొని 16 రోజులు పండగ అయ్యే వరకు మాతోనే గడపాలి. అందరికీ బిర్యానీ. బిర్యానీ అంటే నాకు తెలుసు, నాకు తెలుసు. అని తాగుడుకు బానిసైన రాధ భర్త మధు కోసం అతడు తాగుతూ మానేస్తే ఆస్తి వస్తుందని లాయరు చెప్పగా సీత తన స్నేహితురాలైన రాధ కాపురం బాగుపడుతుందని ఉద్దేశంతో వెనక ముందు ఆలోచించగా బుద్ధిమంతుడైన తన భర్త గోపిని రాధకు మొగుడుగా నటించమని ప్రాధేయపడింది. అందుకు అతను అయిష్టంగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జరిగిందంతా చూశారుగా. గోపి బుద్ధిమంతుడు కాబట్టి కథ సుఖాంతమైంది. అదే గోపి సీతాపతి లాంటి వంకర బుద్ధి కలవాడైతే రాధ ఏదైనా అఘాయిత్యం చేసి ఉంటే 2 కుటుంబాలు వీధిని పడేవి. కాబట్టి ఇటువంటి సందర్భాలు మన జీవితాలలో సంభవిస్తే తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ పిల్ల పోటీ నాటిక చూశారు. యాస్ప్రిన్ ప్లాంట్ నగేష్ కుమార్ గారి సారథ్యంలో యాస్ప్రిన్ ప్లాంట్ వారు సమర్పించిన పోటీ నాటిక చూశారు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: గోపి ఎన్టీ నాయుడు, మధు డి రవికుమార్, సీతాపతి ఎస్ రామకృష్ణ, జగన్నాథం కేవి సతీష్, సీత శ్రీమతి పి మీనాక్షి, రాధ కుమారి పి రాధ. ఆర్గనైజర్ అండ్ డైరెక్టర్ ఆర్ సరస్వతీరావు. రచన గోవిందరాజులు నాగేశ్వరరావు. ప్రాంప్టింగ్ వి దుర్గా ప్రసాద్. పర్యవేక్షణ సిహెచ్ నగేష్ కుమార్. సహకారం కె శివకుమార్.
ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు ముగిసినవి. తిరిగి